పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తానన్న అరవింద్ 5 ఏళ్లైనా తేలేదని నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ రోజు వాకర్స్ ని కలిశారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యన ఉండే తన్ను గెలిపించాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు బాండ్ పేపర్లతో హడావిడి చేసే అరవింద్ మళ్లీ ఎన్నికలు రావడంతో ఓ జీవో కాపీతో ఓట్ల కోసం మరోసారి ప్రజల మధ్యకు వస్తున్నాడని, డిపాజిట్ రాకుండా ఓడించాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. గౌరవ కేసీఆర్ గారు మరి అన్ని ఆలోచించి నన్ను అభ్యర్థిగా పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏదేమైనా మా జిల్లాలో గతంలో కవితమ్మ గారు ఒక్కరు బాగా పనిచేసిన పార్లమెంట్ మెంబర్గా వారు పార్లమెంట్లో మాట్లాడడం కానీ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో, అదేవిధంగా పసుపు బోర్డు గురించి కూడా చాలా ప్రయత్నాలు చేసినాం మేము. వారు మోడీ గారిని కలవడం జరిగింది, తర్వాత ముఖ్యమంత్రులను కలవడం జరిగింది, కామర్స్ మినిస్టర్ కలవడం జరిగింది. ఇవన్నీ ప్రయత్నాలు బాగా చేసిన వారు. రైతులు కూడా దాదాపు 200-300 మంది రైతుల్ని పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఢిల్లీ తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్లో కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా ప్రయత్నం చేసినాము. ఆ రోజుల్లో మాకు అనుకూలంగా ప్రభుత్వం లేకుండా కాబట్టి మాకు చేయలేకపోయినారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి పసుపు బోర్డు తీసుకొస్తా, నా ప్రభుత్వం వస్తుంది కాబట్టి నేను తెస్తా, గెలవని 5 రోజులు తెస్తా అని చెప్పినటువంటి క్యాండిడేట్ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎంపీ 5 రోజులు కాదు కదా 5 సంవత్సరాలైనా పసుపు బోర్డు తీసుకురాకపోవడం, ప్రజలు కూడా మరి చాలా ఆశ పెట్టుకున్నారు ఆయన మీద. కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది బీజేపీ గవర్నమెంట్, మరి ఇక్కడ ఈయన గెలిచింది కాబట్టి తప్పకుండా అయితే నమ్మకం వారిలో ఉండే. అప్పుడు ప్రామిసరీ నోట్ రాసిచ్చి స్టాంప్ పేపర్ రాసిచ్చి వైరల్ చేసినప్పుడు, అదేవిధంగా మొన్న రీసెంట్లీ 5 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంలో ఒక జీవో కాపీ కూడా తీసుకొచ్చి ఇచ్చిండు ఆయన. అంటే అప్పుడు పేపరే ఇప్పుడు పేపరే, 2 పేపర్లు ఇచ్చి ముఖాన్ని కొట్టేసి మళ్ళీ నాకు ఓటేయమని చెప్తా ఉన్నాడు. నాకు అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా మాట ఇస్తే గ్యారంటీగా చేసే వ్యక్తిని. నేను అంటున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, లేకపోతే సొల్లు మాటలు మాట్లాడకుండా మరి ప్రజలకైతే హామీ ఇచ్చాడో హామీలు నెరవేర్చాలా, లేకపోతే డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చెప్పి ప్రజలకు మనం చేస్తాం.